హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మునక్కాడ ఆవకాయని చాలా రుచిగా కుదిరేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మునక్కాడ ఆవకాయని ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా నేను మీకు ఈ ఆవకాయ పర్ఫెక్ట్గా కుదరడానికి వీలుగా సరైన కొలతలతో చూపిస్తాను. సో అప్పుడు మీరు చాలా ఈజీగా ఈ ఆవకాయని పెట్టేసుకోవచ్చు కూడా. ముందుగా ఆవకాయ కోసం లేతగా ఉన్న, కండ ఎక్కువగా ఉన్న, లావుగా మునక్కాళ్ళు ఉంటాయి కదా, వాటిని మాత్రమే తీసుకోండి. లేదంటే ఆవకాయ ఊరిన తర్వాత తొక్కలు తప్ప మనకి కండ ఏమాత్రం మిగలదు. నేను ఇక్కడ ఆవకాయ చేయడం కోసం 2 మునక్కాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పొడి క్లాత్తో దీని మీద కొంచెం కూడా తడి లేకుండా నీట్గా తుడిచేసుకోండి. వీటికున్న తడి మొత్తం పూర్తిగా తుడిచేసుకున్న తర్వాత వీటిని సుమారుగా 1.5 to 2 ఇంచులు పొడవు వచ్చేటట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 మునక్కాయలకు గాను సుమారుగా 50 గ్రాములు లేదంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానపెట్టుకోండి. నేను ఇక్కడ చింతపండు తొందరగా నానడం కోసం వేడి నీళ్ళు వేసి నానపెడుతున్నాను. ఇప్పుడు ఈ చింతపండు నానేలోపు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కదుపుతూ దోరగా ఫ్రై చేసుకోండి. మెంతులు లైట్గా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉండగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి ఫ్రై అయిపోతాయి ఇవన్నీ. అలాగే వీటిని ఇదే ప్యాన్లో ఉంచేయకుండా వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. చల్లారకుండా మాత్రం వీటిని గ్రైండ్ చేయొద్దు, వచ్చేసే అవకాశం ఉంటుంది. దీని విధంగా చాలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఆవకాయ కలుపుకోవడానికి ముందు మాత్రమే దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆవకాయకి పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితేనే బాగుంటుంది. వీలైనంత వరకు వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకుని ఉంచుకున్న మునక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, వాటి మొత్తాన్ని యాడ్ చేసేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఎక్కువసేపు అస్సలు ఫ్రై చేయదండి, లైట్గా ఫ్రై చేసుకోండి అంతే. చూడండి, మునక్కాడ ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తుంది కదా, అప్పుడు ఇంక వీటిని ఆయిల్ నుంచి వెంటనే తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా మునక్కాడ ముక్కల్ని ముందుగానే ఇలా లైట్గా ఫ్రై చేసేసుకుని తీసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా బాగుంటాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ మిగిలింది కదా, ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అవుతూ ఉండగానే ఇప్పుడు ఇందులో 10 నుండి 12 వరకు పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 2-3 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని అన్నింటినీ దూరగా ఫ్రై చేసుకోండి. తాలింపుని చూడండి, ఎక్కువ వేపు రాకుండా, మాడకుండా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చింతపండుని ముందుగా ఇలా నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా, దీని అంతా ఒకసారి చేత్తో బాగా పిసుక్కోండి. ఇలా చిక్కడు గుజ్జులో దీన్ని చేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేయించుకున్న తాలింపులోకి ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా వడకట్టుకుంటే యాడ్ చేసుకోండి. మీరు దీన్ని ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు తీసుకున్న చింతపండులో గింజలు కానీ పీచు కానీ ఏమీ లేకపోతే మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని దాన్ని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. మనం ఇందులో చిక్కటి చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాం. సో లాస్ట్లో వడకట్టుకోగా ఇలా కొంచెం చింతపండు మిగిలింది అనుకోండి, దీన్ని వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, సాంబార్ కానీ రసం లాంటివి చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఇలా దీనంతా ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనంతా ఒకసారి బాగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు చింతపండు ఉడికించుకోండి. చింతపండు ఉడికి ఇలా కొంచెం దగ్గర పడి ఆయిల్ నుంచి ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని స్టవ్ మీద ఉంచకుండా పక్కన పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఆవకాయని కలుపుకోవడానికి వీలుగా కొంచెం వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కన్నా కొంచెం తక్కువ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు ఎక్కువైతే తీసుకోలేం కదా, సో చూసుకుని కావాలంటే తక్కువైతే తిరిగి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆవాలు, మెంతిపిండి పొడిని దాని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోండి. ఇలా ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ముందుగానే మునక్కాడ ముక్కల్ని, ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకుని ఈ ముక్కలకి అన్నింటికి కూడా కారం అంతా పట్టేటట్లు స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ముక్కలకన్నిటికీ కారం పట్టేటట్లు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా తాలింపు చింతపండు మిశ్రమాన్ని, ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఉన్న ఆయిల్తో సహా దీని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ చింతపండుని యాడ్ చేశాను కదా, చింతపండు బదులు మీరు కావాలంటే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ నిమ్మరసం కన్నా కూడా చింతపండుతో అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి మునక్కాడ ఆవకాయ రెడీ అయిపోయినట్లే. అయితే దీన్ని వెంటనే తింటే అంత టేస్ట్ బాగుండదండి, ఒక రోజు ఊరితే బాగుంటుంది. సో అంతవరకు దీని మీద కొంచెం గాలి తగలకుండా మూతను పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత రోజుకి చూడండి ఆవకాయ అంతా ఈ విధంగా ఊరిపోయి ఉంటుంది.
ఇప్పుడు ఈ ఆవకాయ మనకి తినడానికి రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఈ ఆవకాయ సుమారుగా 2 నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దీన్ని ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అయితే ఆవకాయ ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉండాలంటే మూత గట్టిగా ఉన్న గాజు బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా మునక్కాడ ఆవకాయ ఎలా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కొలతలతో పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలను నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.